ప్రైజ్ లో గ్రీటింగ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మనం సేవ పరిచర్య దాని గురించి మన వైఖరి ధోరణి వాటి గురించి మనం తెలుసుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లను, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయుదురు, ఉపకారులు అనబడదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. మనం చాలాసార్లు గొప్పతనం అనేది పరిచర్య చేయించుకోవటం అనుకుంటాం, గొప్పతనం అనేది వేరే వారి చేత సేవలు అందించుకోవటం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా చెప్పలేదు. గొప్పవారు పరిచారకుల వలె ఉండాలి, అందరికంటే చిన్నవాని వలె ఉండాలి. మీలో ఎవరైనా గొప్పతనం ఆశించినలా వారు అందరికంటే చిన్నవాని వలెను, ఇతరులకు పరిచర్య చేయవారు వలెను ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూలోకంలో మన మధ్య అలాగే జీవించారు. ఇంకొక సందర్భంలో మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఇట్లా వారు యేసునందుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని యేసుక్రీస్తు ప్రభువుని అడుగుగా యేసుక్రీస్తు ప్రభువారు ఇలా చెప్పారు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మనల్ని మనం హెచ్చించుకునే వారంగా, మనల్ని మనం వేరే వారి చేత సేవ చేయించుకునేవారుగా, మనల్ని మనం వేరే వారి కంటే గొప్పవారిగాను ఎంచితేనో అది మనం గొప్పతనం అనబడదు. అవును, లోకం దృష్టిలో అది గొప్పతనంగా అనిపించవచ్చు, కానీ పరలోక రాజ్యంలో కాదు, యేసుక్రీస్తు వారి యొక్క దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో కాదు. దేవుని దృష్టిలో ఎవరైతే తమ తాను తగ్గించుకొని ఇతరులకు పరిచర్య చేయువారి వలె ఉంటారో, పరిచర్య చేసే మనసు గలవారే ఉంటారో, వారే దేవుని దృష్టిలో గొప్పవారు అనబడదురు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకమునకు సృష్టికర్త, ఆయన ఆది సంబోధుడు. ఆయనే భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయన పరిచారకుని వలన ఇతనుకు సేవ చేయు వారి వలన ఉన్నారు. దాని సందర్భము ఒకటి మనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 'ఇది యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసి ఆ గదిలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ఎక్కడి నుంచి వచ్చినో, ఆయన ఎక్కడికి వెళ్ళవలసినో తెలిసి ఉన్నది గనుక ఆయన భోజన పంక్తి నుండి లేచి ఆయన తువాలును తీసుకుని ఆ శిష్యుల పాదములను కడిగి దానితో తుడుచుచుండెను. ఇది అక్కడ సందర్భం. యేసుక్రీస్తు ప్రభువారు అలాగూ చేసి వారితో ఏమని చెప్పుచున్నారంటే, బోధకుడినియు ప్రభునియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడును ప్రభువును గనుక మీరు ఇట్లు పిలువట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములను కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడుగు కొనవలెను. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు, పంపినవాడు తన పంపినవాడి కంటే గొప్పవాడు కాదని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉంచిన మాదిరి, తన శిష్యుల పాదములు వారు ఎంతో అలసిపోయి వారు ఎంతో కష్టపడి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి పరిచర్య చేయటం మాత్రమే కాదు, నేను ప్రభువును బోధకుడై ఉండి కూడా నేను మీకు ఇలా పరిచర్య చేశాను కనుక మీరును ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి. అదేవిధంగా నేను మీకు ఆ మాదిరి ఎలాగైతే ఉంచి ఉన్నానో మీరును ఇతరులకు ఆ మాదిరి ఉంచవలను. మనం నిజంగా ఆ మాదిరిగా ఉంటున్నామా? ఇతరులకు సేవ చేయడం చాలా చిన్నతనంగా భావిస్తారు చాలా మంది. ఇతరులకు సేవ చేయడం, ఇతరులకు పరిచర్య చేయడం, ఇతరులకు కష్టం వచ్చినప్పుడు వారికి నిలబడడం, లేకపోతే వారికి బాగోనప్పుడు, ఆరోగ్యం బాగోనప్పుడు వారికి ఉండడం అనేది చాలా చాలా చిన్న విషయంగానో అది చాలా తక్కువ విషయంగానో భావిస్తారు. కానీ దేవుని దృష్టిలో అది చాలా ఘనమైనది. దేవుని దృష్టిలో అది చాలా చాలా గొప్పది. అది ఎప్పుడు అలాగే ఉంది. మొదటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వారి జీవితం అంతయు ఈ మాదిరిని ఉంచిపోయారు. చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉన్నది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏ మనస్సు? ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకాశమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొను.
ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. తను రిక్తునిగా చేసుకుంటాం, విధేయత చూపించడం. తను రిక్తునిగా చేసుకోవడం అంటే హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. అంటే మనం ఏ పొజిషన్ అయినా హోల్డ్ చేయొచ్చు. మనం ఈ భూలోకంలో ఎంత గొప్ప ఉద్యోగమైనా చేయించవచ్చు, ఎంత గొప్ప పదవిలో అయినా ఉండొచ్చు, ఎంత గొప్ప స్థానంలో అయినా మనం ఉండవచ్చు. కానీ దాన్ని మనం రిక్తునిగా చేసుకోగలమా? దాన్ని తగ్గించుకొని మన ఇంటిలో కానీ మన సంఘంలో కానీ మనం డాక్టర్ అయి ఉండొచ్చు, ఇంజనీర్ అయి ఉండొచ్చు, పెద్ద స్థానంలో ఉండవచ్చు. కానీ రిక్తునిగా చేసుకొని మనం ఇతరులకు పరిచర్య చేసేవారి విధంగా, ఇతరులకు ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారి విధంగా, ఇతరులకు సేవ చేసే విధంగా మనం ఉండగలమా? యేసుక్రీస్తు వారు అలాగే ఉన్నారు. ఆయన అంతేకాదు విధేయత చూపించుకున్నారు. ఆయన దేవుడై ఉండి కూడా పాప స్వభావం ధరించి ఇక్కడికి వచ్చారు. అదే మాదిరి క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సునే మనము కలిగి ఉండమన్నారు. కాబట్టి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఎవరైతే వాళ్ళని వారు హెచ్చించుకుంటారో వారిని దేవుడు తగ్గిస్తాడు, మనుషులు కాదు. అండ్ ఇలా చేస్తే ఏంటి ఉపయోగం? చాలా మంది ఎంతో సేవ చేస్తున్నాను, ఎంతో పరిచర్య చేస్తున్నాను, నన్ను నా పరిచర్యనో నా సేవనో నా పన్నో ఎవరు గుర్తిస్తారు అని అనుకోవచ్చు. కానీ మన దేవుడు గుర్తిస్తాడు. అక్కడ తర్వాత వచనం ఇలా రాయబడి ఉన్నది, అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసునామంలో ఉంగినట్లు ప్రతి వాని నాలుకను తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్న నిమిత్తము దేవుడు ఆయనను అధికం